ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మీ ఫోన్ మీ ప్రతి కదలికను గమనిస్తుందని. మీరు ఎవరిని కలుస్తున్నారు, మీ ఫోన్లో ఏం ఫైల్స్ ఉన్నాయి, అంతేకాదు మీ అనుమతి లేకుండా మీ ఫోన్ మీ చుట్టూ ఉన్న డివైస్లను కనెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుందన్నమాట. మీ డేటా సేఫ్గా ఉందని మీరు అనుకుంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్లే. ఈరోజు మీకు మీ ఫోన్లో ఉన్న 2 సీక్రెట్ సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఇవి ఆన్లో ఉంటే ఎప్పుడైనా మీ ఫోన్ హ్యాక్ అవ్వచ్చు. మీకు మీ ప్రైవసీ అండ్ మీ ఫోన్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్షన్ అండ్ షేరింగ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. కనెక్షన్ అండ్ షేరింగ్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ కనెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఈ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్కు ఓపెన్ డోర్ లాంటిది అనమాట. ఇది ఎప్పుడు మీ చుట్టూ ఉన్న డివైస్లను స్కాన్ చేస్తూ ఉంటుంది. అంటే ఎవరో మీ ఫోన్ సిగ్నల్ను క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ సెట్టింగ్స్ని వెంటనే మనం డిజేబుల్ చేయాలి, అంటే ఆఫ్ చేయాలి. ఇక్కడ మనకు క్విక్ కనెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని మనము ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేయడం వల్ల మీ ఫోన్కున్న ఓపెన్ డోర్స్ అనేది క్లోజ్ చేసినట్లు అనమాట. సేమ్ ఇదే కొన్ని ఫోన్లలో మోర్ కనెక్షన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు. అందులో నియర్ బై డివైస్ స్కాన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు డిజేబుల్ చేయండి. ఇంకోటి వచ్చేసి డేంజర్ సెట్టింగ్. ఆ సెట్టింగ్స్ కూడా మనము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని కూడా టర్న్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే గూగుల్ మీ ఫోన్లో మీరు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే పూర్తి రిపోర్ట్ను సైలెంట్గా తీసుకుంటుంది అనమాట. సేమ్ ఈ సెట్టింగ్స్ కూడా మనం ఆఫ్ చేయాలంటే సేమ్ ఇలాగనే మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. గూగుల్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇది బై డిఫాల్ట్గా అందరికీ ఆన్లో ఉంటుంది. దీన్ని మనం టర్న్ ఆఫ్ చేయాలి. దీన్ని టర్న్ ఆఫ్ చేసినట్లయితే ఇప్పటి నుండి మీ యూసేజ్ డేటా గూగుల్కు వెళ్ళదు. ఫ్రెండ్స్, మీ సెక్యూరిటీ మీ చేతుల్లోనుంది. మీ మొబైల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే ఇటువంటి కొన్ని జాగ్రత్తలు అనేది మనం ఖచ్చితంగా పాటించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.